హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు నేను మంచి ప్రైమ్ లొకేషన్లో నాగోల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఎలివేషన్ దాన్ని. ఈ హౌస్ మీకు ల్యాండ్ ప్రైస్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి ఇది. వెస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి విజయ గార్డెన్స్ కాలనీ అంటారు. ఇది మెయిన్ రోడ్కి మీకు ఆల్మోస్ట్ 7th బిట్ అయితే ఉంటుందన్నమాట. మీరు సరౌండింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి. చుట్టూత హౌసెస్ అయితే ఉంటాయి మీకు. ఇది బీటీ రోడ్ అండి, 30 feet రోడ్డు. ఈ ఏరియాలో మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, కనెక్టివిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ హౌస్ ఇదే మీకు హౌస్ అనేది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజు. 214 గజాలండి. డైమెన్షన్ వచ్చేసరికి 35/55 అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ హౌస్ మీకు ల్యాండ్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ ప్రైస్ వచ్చేసరికి 1 lakh per square yard అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్కి బోర్ వాటర్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్ని క్లియర్ టైటిల్గా ఉన్నాయన్నమాట. టోటల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో కవర్ చేస్తాను. ఇక హౌస్ లోపల నుంచి ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను, మీరు చూడండి. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్ ఏరియా మీరు చూసుకోవచ్చు. ఇంకా మీరు ఒక 10 years వాడుకోవచ్చు అనమాట ఈ హౌస్ని. మీకు లోన్ కూడా వస్తుందండి. మంచి ప్రాపర్టీ, ల్యాండ్ రేట్కి అయితే వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. నాగోల్ నుంచి బండ్లగూడకి వెళ్ళే రోడ్లో విజయ గార్డెన్స్ కాలనీ అంటే ఎవరికైనా తెలుసు, ఆ విజయ గార్డెన్స్ కాలనీలోనే ఉంటుంది. వెస్ట్ ఫేజింగ్ హౌస్. చుట్టూతో అయితే మనం మూవీ రావచ్చు. 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఓనర్కి కొంచెం అమౌంట్ అర్జెంట్ అవసరం ఉంది. ఈ హౌస్ అయితే మనకి ల్యాండ్ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు బోర్ వాటర్ అని అలాగే మనకి వాష్ ఏరియా అనేది కవర్ చేస్తాను. ఈ హౌస్కి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మంచి హౌస్ అండి ఇది. ఇది బ్యాక్ సైడ్ మీకు ఎలక్ట్రిసిటీ ఉంది. రెంట్కి ఇస్తే మీకు మినిమంగా 15,000 రెంట్స్ కూడా వస్తున్నాయి ఈ ఏరియాలో. ఇక టోటల్గా లోపల నుంచి మనం కవర్ చేస్తాం. ఇప్పుడు టెరెస్ ఏరియా కూడా కవర్ చేస్తాను, సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇక మనం లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. వీళ్ళు అమ్మేసే ఉద్దేశంతోనే టీనెంట్స్ని కూడా రీసెంట్గా ఖాళీ చేశారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది హాలు. మీకు స్టెప్స్ డూప్లెక్స్ టైప్ లాగా ఇచ్చారు. టోటల్ టెర్రస్కి వెళ్ళిపోతాం మనం. ఇది కామన్ వాష్రూము, బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. 2 side వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. వాష్రూము, కిచెన్ అయితే కవర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. మీరు ప్లాట్ ప్రైస్లోనే తీసుకోవచ్చండి. ఇది హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ హోమ్ ఉంది, హౌస్ నెంబర్ ఉంది కాబట్టి మీకు అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, బోర్ వాటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు హోమ్ లోన్లో మీకు లోన్ కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఛాన్స్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపిస్తాను నేను. ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అవి కొన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వాటి లింక్స్. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. పిల్లర్స్తోనే కట్టిన హౌస్ ఇది.
కాకపోతే కొంచెం ఓల్డ్ హౌస్ అనమాట. మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. విజయ గార్డెన్ బ్యాక్ సైడే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. చుట్టూతో మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, క్లియర్ చూడండి. మెయిన్ రోడ్కి 7th బిట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్ హౌసు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.